8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. కానీ సామ్రాట్ మంచి ఏజ్లో మంచి పీక్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుందాం. సామ్రాట్ రెడ్డి పెళ్ళి అంటే ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్. మంచి వివిఐపి సెలబ్రిటీస్ చాలా పెద్ద ఎత్తున చేశాడు సామ్రాట్. అప్పుడే తెలిసింది సామ్రాట్ అంటే రిచ్ కిడ్, ఒక 100 కోట్లు కాస్తుందంట అప్పులోనే. యూట్యూబ్లో లైఫ్ స్టైల్ వేరు, అన్ని ఆడీలు బెంజులు బిఎండబ్ల్యూ ఆ రోజుల్లో పెళ్లి కూడా అంగరంగ వైభవంగా ది బెస్ట్ మ్యారేజ్ ఆ టైంలోనే అనుకున్నారు అప్పుడు. కానీ అంత బాగా జరిగింది మ్యారేజ్. ఒక్కసారిగా చూస్తే వితిన్ 1 ఇయర్లో సామ్రాట్ రెడ్డి మీద కేసులు, అరెస్ట్ చేశారు. అండ్ డౌరీ హెరాస్మెంట్, ఇంకొకటి థెఫ్ట్, మాదాపురం రాజేంద్ర నగర్లో కేసులు వచ్చేసాయి, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. ఆ న్యూస్లు వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యారు వితిన్ 1 ఇయర్లోనే. ఏంటి అసలు ఏం జరిగింది ఆ ఇయర్లో? ఎందుకు మీ మీద అన్ని అంటే అలిగేషన్సా, నిజంగా కొంత జరిగింది బయటకు వచ్చిందా, ఏమైంది అసలుకి? ఇవన్నీ ఆబ్వియస్లీ అలిగేషన్సే. బికాజ్ ఎవ్రీ వన్ హూ నోస్ మీ వెరీ వెల్. ఎవరు అయితే నాతో మాట్లాడతారో వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటానో, ఎలా మాట్లాడుతానో. అంత బ్యాడ్గా అయితే నేను పెరగలేదు. ఐ గివ్ ద క్రెడిట్స్ టు మై పేరెంట్స్. అండ్ అదే ఇప్పుడు ఒక మ్యారేజ్ వర్కౌట్ కాకపోతే దేర్ ఆర్ మెనీ వేస్ టు డీల్ విత్ ఇట్. People can easily say that it's not happening, why don't we involve our elders and take a call. అలా ఒకటి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్గా సరే ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు లెట్స్ అని వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకోవడం. అంత సైలెంట్ వేస్ చూస్ చేసుకోకుండా దే చూజ్ అ వెరీ రాంగ్ వే జస్ట్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. సైలెంట్గా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. కొంచెం డిఫేమ్ చేసి అట్లా ఎందుకు వదలాలి అన్న టైప్లో కొంచెం నెగటివ్ చేశారు నా మీద. ఆబ్వియస్లీ లైక్ దే వేర్ ఆల్ అలిగేషన్స్, రాంగ్ అలిగేషన్స్. దానికి నేను సఫర్ అయ్యాను బాగా. అదే టైంలో డాడీకి కూడా హెల్త్ పాడవడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం. అంటే మంచిగా స్మూత్గా వెళ్ళే బండికి బ్రేక్ ప్యాడ్లు తెగిపోతే ఎలా ఉంటుంది అలా తెగిపోయింది అనమాట ఒక్కసారిగా మా ఫ్యామిలీ. సో నేను జైలుకి ఎప్పుడైతే వెళ్ళానో ఒక థెఫ్ట్ కేసు కింద నా ఇంట్లోనే నేను దొంగతనం, జైల్లో నాకు ఒక న్యూస్ పేపర్ వచ్చింది. దాంట్లో చదివాను తన ఇంట్లో తానే దొంగతనం చేసిన సామ్రాట్. దాంట్లో అది వింటేనే నవ్వు వచ్చింది నాకు. నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటి? ఐ డోంట్ నో. ఉన్నవన్నీ వేసేసారు ఆ టైంలో, బాగా డిఫేమ్ చేశారు. దాంతో కూడా నా కెరియర్ కొంచెం డ్రాప్ అయింది. అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాను బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ హెల్త్ కండిషన్. నా వల్లనే ఇలా అయిందేమో అన్న థాట్ ఇప్పటికీ ఉంటుంది. బికాస్ హీ వాజ్ వెరీ ఫిట్ పర్సన్, హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్. తనని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడంగానే నాకు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఐ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ బట్ మై సెల్ఫ్. ఆ సిచ్యుయేషన్లో నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నా. నా వల్లనే ఆయన హీ లైక్స్ మీ సో మచ్. బయటికి చూపియరు యాజ్ అ ఫాదర్, బట్ వన్ అండ్ ఓన్లీ సన్ కదా. వన్ అండ్ ఓన్లీ సన్. బట్ ఆ లవ్ అనేది నాకు కూడా మమ్మీ ఎక్కువ ఇష్టం అంటుండే చిన్నప్పటి నుంచి. బట్ ఐ ఈక్వలీ లైక్ మై ఫాదర్, ఐ ఈక్వలీ లవ్ హిమ్. సో ఆ బెడ్ మీద చూసేసరికి నేను డ్రాప్ అవుట్ అయిపోయినా. నా కాన్సన్ట్రేషన్ లేదు ఎక్కడ, జస్ట్ ఆన్ హిస్ హెల్త్, డాక్టర్స్ అండ్ హిజ్ మెడిసిన్స్. ఆయన యూరిన్కి లేవడానికి రాకపోతుండే. సో ఐ యూస్ టు బీ స్లీపింగ్ నెక్స్ట్ టు హిమ్, టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్, బ్లేమింగ్ మై సెల్ఫ్ ఎట్ ద సేమ్ టైం, నా వల్లనే జరిగింది అన్నట్టు. సో అదే టైంలో బిగ్ బాస్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఫస్ట్ నో అనేసా, ఐ డోంట్ వాంట్ టు గో. ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి, ఆయన మెడిసిన్స్ దగ్గర నుంచి, ఆయన వాకింగ్, ఫిజియో, అందరు కాంటాక్ట్స్ నా దగ్గరనే ఉండి నేనే చూసుకుంటుండే దగ్గర ఉండి. సడన్గా అవన్నీ
నన్ను ఎవరు చూసుకుంటారా అన్న దాంట్లో వచ్చాను. బట్ ఇట్లా చెప్పాను ఇంట్లో అందరికీ, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వద్దనుకుంటున్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా, 3 months 1 month 1.5 months ఉంటుంది అది అంటే, అందరూ లేదు ఇదే కరెక్ట్ టైము, నువ్వు ఏంటో ప్రూవ్ అవుతావు అక్కడికి వెళ్తే, జస్ట్ స్టే దేర్ ఫర్ 3 weeks అట్లీస్ట్, పీపుల్ విల్ నో. అంటే రిలేటివ్స్ మాట్లాడడం ఆపేశారు. నా క్లోజ్ ఒక 20-21 పీపుల్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా బ్యాక్డ్ ఆఫ్ అంటే ఈ న్యూస్ వచ్చిన తర్వాత. సో దట్ వాజ్ వెరీ అర్థమైందా ఎవరు మన వాళ్ళు కాదో? చాలా డెఫినెట్గా బ్యాడ్ ఫేస్లోనే తెలుస్తుంది. ఒక వైపర్ వేసి క్లీన్ చేస్తే ఆ మరకలు అన్నీ క్లియర్గా కనిపించాయి. వైపర్ వేసి క్లీన్ చేసినా కూడా ఎవరైతే నిలబడ్డారో ఆ సిచ్యువేషన్లో వాళ్ళని లైఫ్ లాంగ్ మర్చిపోద్దు మనం. నాకు తెలిసి అందరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. డెఫినెట్లీ వెన్ థింగ్స్ గో బ్యాడ్ విత్ యువర్ ఫ్యామిలీ, who are the ones who stand with you, who are the ones who know you well from all these years you have spent with them అనేది కౌంట్లోకి వస్తుంది. సో అప్పుడు యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ దెమ్ ఫర్ లైఫ్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ మూమెంట్ పీపుల్ విల్ వాంట్ టు హోల్డ్ అ హ్యాండ్ ఆర్ హగ్ అ పర్సన్. అవి ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు లేకపోతే ఇట్స్ వేస్ట్. ఓకే. సో అలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట ఆ స్టేజ్లో. బట్ అపారెంట్లీ బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఉండడం, నాని గారి దగ్గర నుంచి, మా హౌస్ మేట్స్ దగ్గర నుంచి, ఈ ఏపీ, తెలంగాణ, వరల్డ్ వైడ్లో నేను ఎలాంటి వాడినో అనేది తెలిసి పీపుల్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. నాకు మళ్ళీ ఫ్యాన్స్ వచ్చారు, మళ్ళీ ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఇలా ఉండే ఫేస్ ఇలా అయింది అప్పటి నుంచి. సో దట్ వాజ్ వెరీ, అందరూ అంటారు బిగ్ బాస్కి వెళ్ళి టార్చర్ కదండి అదే అంటే, నో, ఇట్ వాజ్ నాట్ అ టార్చర్. ఇట్ వాజ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ వాట్ ఐ యామ్. ఐ కాంట్ యాక్ట్ ఫర్ 113 days ఉన్న లోపల. ఓకే. 113 days ఐ కాంట్ యాక్ట్ చేసినా కూడా అది బయటపడుతుంది ఎప్పుడో ఒకప్పుడు. అవునవును, డెఫినెట్. బట్ నాని గారు విత్ హిస్ గుడ్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ మై క్యారెక్టర్ ఇన్ అన్ ఎపిసోడ్. అండ్ హౌస్ మేట్స్ కానివ్వండి, దే ఆల్, అంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా పీపుల్ వేర్ హౌస్ మేట్స్ వేర్ థింకింగ్ ఈయన ఎందుకు వచ్చాడు, అంటే అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, జైలుకి వెళ్ళాడు, దొంగతనం చేసినాడే వచ్చింది, ఈయన ఎందుకు తెచ్చారు బిగ్ బాస్ వాళ్ళు అని మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ 2 weeks. అవునా? యా. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? నేను 1.5-2 days ఉన్నా జైల్లో. 2 days ఉన్నా. దట్ వాజ్ అ వెరీ స్కేరీ ఎక్స్పీరియన్స్. బట్ ఎనీవేస్, సెల్లో పెట్టారా లేకపోతే? సెల్ కాదు, అంటే యాక్చువల్గా జైల్లో వేసినప్పుడు ఆ రోజు ఏవైతే క్రిమినల్స్ వస్తారో అందరిని ఒకటే దాంట్లో వేస్తారు. ఒక పెద్ద హాల్లో అరౌండ్ 25-30 members, 2 halls ఉంటాయి. ఒకటి 30 members కాగానే ఇంకోటి ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఆ నైట్ ఎవరో బొటానికల్ గార్డెన్ దగ్గర 3 హత్య చేసి ఆయన కూడా కట్ చేసుకొని సర్వైవ్ చేసి అదే నైట్ నాతో ఉన్నాడు. నాకు ఇంకా ప్యాక్ అవుతుండే ఆయన ఎక్కడ ఏం చేస్తాడో అనేసి. సో ఇట్ వాజ్ అ వెరీ స్కేరీ సిచ్యువేషన్ ఇన్ ద జైల్. దోస్ 2 days. ఫస్ట్ డేకే వచ్చేసేటండి. బట్ కూకట్పల్లి కోర్ట్ నుంచి బెయిల్ తీసుకొని చల్లపల్లి జైలుకి రావడంలో ఒక 10 minutes డిలే అయింది. జైల్ ఈజ్ క్లోజ్, యూ హ్యావ్ టు గెట్ అ న్యూ బెయిల్ టుమారో అనేసి అన్నారు. సో ఒక 5:30 తర్వాత రానియర్ సంథింగ్ లైక్ దట్. సో అది ఒకరోజు వచ్చేవాడిని, 2 days పట్టింది. అది వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది 2 రోజులు ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టావు? నేను చాలా ప్యాంపర్డ్గా పెరిగాను. 2 elder sisters, లవ్వింగ్ మదర్. నేను చిన్న పిల్లోడిని ఇంట్లో, చాలా ప్యాంపర్గా పెరిగి ఎవరైనా ఏమన్నా అంటే నో అని చెప్పలేను. చాలా కామ్, సైలెంట్, ఇన్నోసెంట్ ఉంటుండే. బట్ ఆఫ్టర్ దిస్ ఎవ్రీథింగ్ ఐ బికేమ్ లైక్ అ స్టోన్.
ఒక రాయిలాగా అయిపోయాను, వద్దుబారిపోయావు. మొద్దుపారిపోయాను. బికాస్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ బీ లైక్ దిస్ ఓన్లీ. నీకు నచ్చకపోతే నో, ఐ విల్ నాట్ డూ ఇట్, ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పే అవకాశం నాకు బిగ్ బాస్లో వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా అలానే ఉంటే వీడు స్టాండ్ లేదు, వీడు ఇండిపెండెంట్ కాదు, వీడి మాటే పట్టించుకోవద్దు అన్నట్టు అయిపోతుండే. బట్ బిగ్ బాస్లో చాలా లెసన్స్ వి లెర్న్డ్ వేర్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఒపీనియన్ ఆన్ ద రైట్ టైం, రైట్ స్పాట్. అది కరెక్టా కాదా, జనాలు తొక్కేస్తున్నారా తొక్కరా, నువ్వు చేసిన తప్పు అని వేలెత్తి చూపించడమే బిగ్ బాస్ బేసిక్గా. ఓకే, ఉన్నది ఉన్నట్టు. బికాస్ అలా వీడు కరెక్ట్గా ఉన్నాడు రా భయ్యా ఓకే బిగ్ బాస్లో అన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఓకే. సో సిమిలర్ వాజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బిగ్ బాస్. అండ్ అదే మూడ్లో ఇప్పటివరకు రన్ అవుతున్నా అండ్ థింగ్స్ ఆర్ వెరీ ఫైన్. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ అబ్యూస్, బ్లాక్మెయిల్, ఏదైనా గొడవ వచ్చిందంటే గివ్ అప్, ఈ విధంగా నన్ను భలే ఇబ్బంది పెట్టారు మొత్తం ఫ్యామిలీ. అండ్ ఎస్పెషల్లీ సామ్రాట్ బయటికి తీసుకెళ్ళటం ఫ్రెండ్స్తో, ఉక్క, డ్రగ్స్, వీడ్, కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సెక్సువల్గా కూడా అందరికి అంటే నన్ను బై అన్నారు, నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అన్నారు, నేను ఒక జిగ్లో అన్నారు, అంటే మ్యాన్ టు మ్యాన్ అన్నారు, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తా అంటున్నారు. సో ఇవన్నీ అంటే ఒక వ్యక్తి ఒక సూపర్ మ్యాన్ కాదు, ఇవన్నీ ఉండడం క్వాలిటీస్. సో దోస్ ఆర్ ఆల్ రాంగ్ అలిగేషన్స్. అండ్ డ్రగ్స్, వీడు అవన్నీ అలవాటు ఉంటే కనుక ఇప్పటివరకు ఆ లిస్ట్లో వచ్చేటోడిని. సో అది ఎక్కువ పెయిన్ ఇచ్చిందా ఇవన్నీ మిగతా అన్నీ? లేదు, అది నవ్వు తెప్పించింది. ఓకే ఓకే. ఐ లావ్డ్ ఎట్ ఇట్. అంటే వాట్ ఐ యూ జస్ట్ ట్రైంగ్ టు సే, దే డోంట్ నో ద అంటే ఆ మీనింగ్స్కి అర్థం తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలీదు. బట్ యా, అవి అన్నీ వినంగానే నేను ఒక సూపర్ మ్యాన్ లాగా అనిపించింది నాకైతే. ఓకే, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి నాలో అన్నట్టు. సో రాంగ్ అలిగేషన్స్. ఒక పర్సన్ క్యాన్ బి బై ఆర్ అ గే ఆర్ అ గర్ల్ లవర్. బట్ నువ్వు మూడు కలిపి చెప్పేసరికి పీపుల్ విల్ డెఫినెట్లీ నో దట్ వాట్ ఈస్ ఈ టాకింగ్. అట్లా చాలానే అనుభవించావు. చాలా అనుభవించాను, అందుకే రాట్ తెలిపోయాను. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.